మిత్రులందరికీ మన వాళ్ళు మళ్ళీ ఒక మంచి కేసు, ఒక ఇంటర్ స్టేట్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు దొంగలు కూడా రాజస్థాన్, ఆగ్రా ఈ బార్డర్లో నుంచి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి, మర్డర్ కేసు ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. సో చాలా కరడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు. ఈ రీసెంట్గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు 12th 13th మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, బైక్, ఒక వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు. ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఇది కాకుండా దీనికి ముందు 2022లో కూడా ఒక 3 దొంగతనాలు చేశారు వీళ్ళు. టోటల్ 8 కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి. 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల. దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ. తర్వాత కుల్దీప్ శర్మ, ఇతంది కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్. తర్వాత రాజేష్ కుష్వాహా, ఇతంది అలియాస్ టీటు, వీడు ఇక్కడ ఏలూరులో ఉంటాడు. వీడు కూడా ఒక మాస్టర్ మైండ్. ఇలా చూసి బంగారు దగ్గర పనిచేస్తుంటాడు. బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఇట్లా ఎక్కడ బంగారం ఉంటుంది, ఎవరి దగ్గర కొట్టేయచ్చు, అట్లా కొంచెం మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ ఈ బయట నుంచి ఈ గ్యాంగ్స్కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు. ఈ మనోజ్ కుమార్, ఇతంది ధోల్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్.
కుల్దీప్ శర్మ బిదౌలి విలేజ్ ఉత్తరప్రదేశ్ అవుతుంది. మహేందర్ సింగ్ ఆగ్రా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ఇంకొక మైనర్ ఉన్నారు, వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. సో వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి జైళ్ళల్లో పరిచయం వాళ్ళకి, కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ T2 అనేవాడి సహాయంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ 4 దొంగతనాలు చేయడము, దాంతోపాటు ఈ పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్లో ఎంచుకొని, ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది, వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక 2-3 డేస్ దాన్ని తెలివిగా హోల్ చేసి, షాప్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఉన్నారు, డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని 1 fine day దే రిమూవ్డ్ ఇట్. మన టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఏలూరు డిఎస్పి గారి నేతృత్వంలో మన సిఐ సిసిఎస్ రాజశేఖర్, సిఐ నిడమర్రు గణపవరం, మన సిఐ ఆదిప్రసాద్, సిఐ ఏలూరు 1 టౌన్, మన ఎస్ఐస్ మదీనా భాష, తర్వాత మొత్తం టీం కూడా ఎస్ఐ సూర్యభగవాన్, మోహన్ కృష్ణ, పిసి నాగార్జునలు, నాగరాజు, రాధాకృష్ణ, అప్పన్న, లావణ్య కుమార్, శేషు కుమార్, యశ్వంత్ కుమార్, సురేష్ కుమార్, రహుల్లా వెంకట్, సిసిఎస్ సిబ్బంది శశిధర్ రాజ్ కుమార్, మొహమ్మద్ రాజ్ అహ్మద్, లక్ష్మణ్, రామకృష్ణ, ఆర్ బాలాజీ, షేక్ అష్రాఫ్, అబ్దుల్ రహీం, మొహమ్మద్ అజర్ అలీ, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ గారు, ఐటీ కోర్ సిబ్బంది సత్యనారాయణ, రామకృష్ణ, గంగాధర్, యేసుబాబు, మ్యాట్రిక్స్ సిబ్బంది GSSN వర్మ ముఖ్యంగా. సో మనం అర్థం చేసుకోవాలా, లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్. రాజస్థాన్ పలు రాష్ట్రాలు, పలు జిల్లాలకు చెందిన వాళ్ళందరి మీద వర్కౌట్ చేసుకొని అక్కడికి టీమ్స్ వెళ్ళి పలు రోజులు స్పెండ్ చేసుకొని దెన్ దే కుడ్ ఫస్ట్ ఈ దొంగతనాన్ని ఐడెంటిఫై చేసినాక ఆ వ్యక్తులు ఫలానా వాళ్ళని గుర్తించని వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకోవడము, వాళ్ళు పట్టుకున్న ప్రాపర్టీ రికవరీ చేయడం. దీస్ ఆర్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. బాగా వర్క్ చేశారు. ఐఎమ్ రియలీ వాళ్ళకి పోయిన దానికి మనకి ఎఫ్ఐఆర్ ప్రకారం పోయింది 300 grams గోల్డ్ అండ్ 40 kg సిల్వర్ అండి అంటే రికవరీ. దొంగలు మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్, అన్ని ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి. పోలీస్ సిబ్బందిని బెదిరించిందండి. అరెస్టెడ్. వెపన్స్ ఏం లేవు వాళ్ళ మీద. ప్రీవియస్గా ఎప్పుడో ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి. ఛాన్స్ ఉంటే ఉండేదేమో, బట్ వీ డిడ్ంట్ గివ్ సో మచ్ ఛాన్స్. 302 కేసు ఉంది, ఒక 307 కేసు ఉన్నాయి, కొన్ని ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి. ఒక వేరే డిస్ట్రిక్ట్లో చాలా కేసులు ఉన్నాయి. మన దగ్గర ఫస్ట్ టైం వాళ్ళు పట్టుబడ్డారు. సో వాళ్ళు డిటెక్ట్ చేసిన పాత కేసెస్ కూడా మనం 2022లో చేసిన కేసెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ల్యాప్టాప్ ఎప్పుడు పోయింది? 24. సో కొన్ని కేసెస్, పాత కేసెస్ కూడా వీళ్ళు ఈ T2 అనేవాడు ఉన్నాడు, హీఈస్ ద మాస్టర్ మైండ్. అప్పుడు కూడా వీళ్ళని పిలిపించాడు, తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ పిలిపించి ఒక పెద్ద దొంగతనానికి సూత్రధార అయ్యాడు. సో మన కూడా విజ్ఞప్తి ఏమంటే, 1 CCTVలు పెట్టుకోవడము. ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే, అట్లీస్ట్ దట్ జ్యువెలర్ షాప్ హ్యాడ్ ద సెన్స్ టు పుట్ CCTV కెమెరా. దాంట్లో కూడా నాకు ఇంకొక విజ్ఞప్తి ఏమంటే, CCTV కెమెరాలు ఉన్నప్పుడు కూడా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, కొన్ని దగ్గర డెస్ట్రాయ్ చేస్తున్నారు. ఈ మోషన్ డిటెక్షన్ కెమెరాస్ వస్తున్నాయి. మీ దగ్గర ఏదైనా అఫెన్స్ జరిగితే వెంబటే ఆ క్లిప్ ఏదైతే ఉందో మీకు ఇంటికి మెసేజ్ వస్తుంది, మీ వాట్సాప్కి మెసేజ్ వస్తుంది, లేకపోతే మీ యాప్కి మెసేజ్ వచ్చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఒకవేళ వాడు ఏమైనా CCTV డెస్ట్రాయ్ చేసినా, NVRని ఇంకొకటి చేసినా కూడా మీ దగ్గర ఆధారం ఉంటుంది. అప్పుడే ఆ CCTVకి పూర్తి ఉపయోగం ఉంటుంది కదా. సో ఆ రకంగా మీరు మంచి CCTV కెమెరాలు, ఇప్పుడు 5,000 ఉంచిన దాంట్లో కూడా మీకు అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మీకు ఒక కెమెరా ఉండాలి. ఆ కెమెరాలో మీరు ఎవరూ లేనప్పుడు అక్కడ ఏం కదిలినా, చాలామంది మనం చూస్తున్నాం రీసెంట్గా పని మనుషులు కూడా కొంతమంది దగ్గర డబ్బులు కొట్టేయడము, అట్లాంటివి కూడా మీరు లేనప్పుడు మీ ఇంట్లో ఎవరైనా వస్తారు, అప్పుడు కూడా మీకు వెంటనే మీరు సెలవులకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడున్నా కూడా ఫస్ట్ మెసేజ్ వస్తుంది. ఫస్ట్ దానివల్ల ఆధారం వస్తుంది,
వెంటనే పట్టుకోవడానికి ఉంటుంది. సీసీటీవీ ఉన్నా కూడా 4 రోజుల తర్వాత మళ్ళీ మనం వచ్చి చూసే లోపల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ థింగ్, ఎవరైతే బంగారు షాపులు ఉన్నారో, హై బిజినెస్ చేస్తున్నారు, తప్పనిసరిగా మీ దగ్గర పనిచేసే స్టాఫ్ని ఒకసారి క్రిమినల్ రికార్డ్స్, యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోండి. పలు జిల్లాల్లో, వేరే జిల్లాలో కావచ్చు, వేరే రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళు కేసులు పెట్టుకొని అలాంటి వాళ్ళని మనం ఎంప్లాయ్ చేసుకుంటే పాము నుంచి పాలు పోసినట్లే కదా. అనవసరంగా వాళ్ళు ఇట్లాంటి పనులే చేస్తారు. ఎక్కడ దగ్గర చూసుంటారు గోల్డ్, ఆ మైండ్ సెట్లోనే కదా ఆ షాప్ని ఐడెంటిఫై చేయడము, ఆ షాప్కి వెనకాల నుంచి రంధ్రం చేస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అని తెలుసుకోవడం. సో అలాంటి వాళ్ళందరూ నా రిక్వెస్ట్, పోలీస్ వెరిఫికేషన్ చేస్తే వాళ్ళకి ఏదైనా మనకి వాళ్ళ మీద ప్రీవియస్ క్రిమినల్ రికార్డు ఉంటే వీ కెన్ బి అలర్ట్. అట్లాంటి వాళ్ళని ఎంగేజ్ చేసుకోకపోవడం మంచిది. బట్ అతను ఓవరాల్ పని చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ ఐడియా ఉంది, ఆ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఎవరి దగ్గర ఏముండొచ్చు. డైరెక్ట్గా సంబంధం లేదు కానీ నోన్ అక్వైంటెన్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఏ షాప్, బ్యాంకర్స్ ఎవరు, బయట వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏ షాప్ ఈజీగా కొట్టేయచ్చు, వాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఉండొచ్చు. దట్ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫైండ్ అవుట్ ఫర్దర్.